హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు శ్రీజన టీవీ. ఈరోజు సెప్టెంబర్ 3 బిగ్ బాస్ అప్డేట్స్. ఫస్ట్ స్టార్టింగే మణికంఠ మన నిఖిల్ గారు కూర్చొని ఈ చెయ్యి కింద ఉంటే ఇలాగా, ఈ చెయ్యి పైన ఉంటే నిన్ను అందరూ టార్గెట్ చేస్తారు, నువ్వు అందరి ముందు ఆర్గ్యుమెంట్ చేయకు, వీళ్ళిద్దరు చెంచా అనుకుంటారంటే ఎవరిద్దరు చెంచా, నైనిక యష్మి చెంచా అనుకుంటారు నిన్ను అని మణికంఠ అయితే సజెషన్ ఇచ్చాడు. ఓకే బ్రో, నిజమే, అది నేను కూడా రెక్టిఫై చేసుకోవాలనుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి గేమ్ గురించి నేనైతే గట్టిగా ఫిక్స్ అయినా భయ్య, ఈ హౌస్ని వదిలిపెట్టి వెళ్ళను అని మణికంఠ చెప్పాడు. అని చెప్తే తను కూడా, నిఖిల్ కూడా, ఆబ్వియస్లీ నేను కూడా ఈ హౌస్ని విడిచిపెట్టి వెళ్ళడానికి రాలేదు, నేను నా అంతటి నేను ఓడిపోతే కానీ ఈ హౌస్ నుంచి నేను వెళ్ళను అని గట్టిగా అయితే చెప్పడం జరిగింది. బాగుంది. ఇద్దరు కూడా ఆట మీద పట్టుదల అనేది చాలా బాగా కనబడింది. సరే, అయిపోయింది. నెక్స్ట్ ఇక సీత లంచ్ చేసి వచ్చేసారు. ఇది మార్నింగ్ షాంగ్ అవన్నీ ఓకే అయిపోయింది. అదంతా సోదొద్దు, మ్యాటర్కి రా డైలాగ్ ఇది. అయితే సీత భోజనం చేసి వచ్చింది. చాలా కారంగా ఉందని, నేను ఇంత కారం తిన్నాను అంటే అప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అన్నమాట, విష్ణుప్రియ, నాబిల్. అలా ఎలాగా అంటే కిచెన్లో ఎవరు ఎంటర్ఫై అవ్వకూడదంట, వాళ్ళు పెట్టిందే తినాలంట అని చెప్పేసి ఆవిడైతే అనడం జరిగింది. సీత అలా ఎలా కుదురుద్ది, అలా ఎందుకు అవుద్ది, ఎవరో జడ్జ్ చేయలేదు కదా, బిగ్ బాస్ చెప్పలేదు కదా, చీఫ్స్ని అడిగి నువ్వు కావాల్సింది వండుకొని తినొచ్చు కదా అని విష్ణుప్రియ అంది. నాబిల్ కూడా అవును కదా, నాకు ఎగ్ ఆమ్లెట్ ఇష్టం, అయితే ఎగ్ ఆమ్లెట్ వేసుకుని తింటాను, దానిదేముంది అని చెప్పేశాడు. ఓకే, అక్కడ వరకు డిస్కషన్ ఇస్ క్లోజ్. నెక్స్ట్ బేబక్ దగ్గరికి వద్దాం. ప్రతి ఓడు బేబక్కని టార్గెట్ చేయడమే. మా బేబక్ ఏం చేసింది, ఈ రోజు నుంచి కిచెన్లో ఎవరు పెత్తనాలు వాళ్ళు చేయకండి, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను మొత్తం అని చెప్పేసి అంది. ఎవరి సలహాలు ఇవ్వద్దు అని చెప్పింది బేబక్క. నేను వాలంటరీగానే కిచెన్ పనులన్నీ నేను చేసుకుంటానని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది. దీనికి ఎవరు వంట చేస్తే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అన్నాడు. బేబక్ కూడా అగ్రీ చేసింది. అవును, నేను వంట చేస్తే నేనే రెస్పాన్సిబిలిటీ, ఎవరు చేస్తే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పేసింది. చాలా బాగుంది. ఇక్కడ వరకు పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది. నెక్స్ట్ నాబిల్ ఎందుకు అలా అని అడిగాడు. మీ అందరూ మీరు డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నారు, వంట చేయడానికి అందరూ సలహా తీసుకోవాలి కదా, మీరు ఎవరిని వద్దని ఎందుకు అంటున్నారు అని సరే డిస్కషన్ చేశారు. అది నిఖిల్ అయితే చెప్పే ప్రయత్నం చేశాడు. ఓకే, నాట్ గుడ్, బాగానే చెప్పాడు. కమాండింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి నిఖిల్కి. కాకపోతే కొంచెం ఇక్కడ జరిగింది ఏంటంటే నిఖిల్కి సీతకి ఫైట్ జరిగింది. ఇక్కడ పనులు ఎవరి పనులు వాళ్ళకి పంచే క్రమంలో ఈవిడ్ని ఎక్కడో వేరే చోట వేశారు, కిచెన్ కాకుండా. ఎందుకు నన్ను అలా చేస్తారు, నాకు కిచెన్ వండడం, నేను వండింది మీకు నచ్చలేదా, పొద్దున్న నేనే వండాను, రాత్రి నేనే వండాను, తిన్నారు కదా, చికెన్ కూడా నేనే వండాను, నా వంట మీకు నచ్చలేదా అని అయితే ఆర్గ్యుమెంట్ చేసి నిఖిల్ అలా కాదురా నాన్న, నువ్వు చేసింది అందరికీ బాగుంది, కాకపోతే యాజ్ ఏ రూల్ ఇది ఎవరికీ శాశ్వతం కాదు, ఇక్కడ వంట చేసేవాళ్ళు ఎవరు శాశ్వతంగా ఉన్నారో, ప్రస్తుతానికి నువ్వు వేరే డిపార్ట్మెంట్ అని చెప్పడం జరిగింది. కానీ సీత యాక్సెప్ట్ చేయలే, ఫైట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య కొంచెం వార్ జరిగింది, అరుచుకున్నారు ఇద్దరు కూడా. అరుచుకొని కాసేపు ఉన్నాక కామ్ డౌన్ అయిపోయారు. ఇందులోకి కట్ చేస్తే బిగ్ బాస్ అయితే పిలిచినిచ్చారు. ఎవరెవరికి, నైనిక, నిఖిల్, నెక్స్ట్ ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత నిఖిల్ని, నైనికని, యష్మిని అయితే పిలవడం జరిగింది. ముగ్గురు చీఫ్లని అయితే ఒకసారి వచ్చి అక్కడ ఉన్న హారాలు ఏ కలర్లో ఉంటే ఆ కలర్ని ధరించి ఆ కలర్ సీట్లో కూర్చోమని చెప్పడం అయితే జరిగింది బిగ్ బాస్. అలాగే వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. బిగ్ బాస్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడనమాట ఈ ముగ్గురికి. ఎవరైతే ఇలాగా చీఫ్గా మీరు విన్ అయ్యారో మీ ముగ్గురికి ఈ వారంలో ఎలిమినేషన్ అనేది. ఇక ఈ తిండిగోలంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే పిలిచాడు. బిగ్ బాస్ ఎవరెవరిని, నైనికని, నిఖిల్ని, యష్మిని, ముగ్గురు చీఫ్ కింద అయిన వాళ్ళందరినీ పిలిచి అక్కడ 3 హారాలు అయితే పెట్టాడు. ఒక రూమ్లోకి పిలిచారు మొత్తం అందరినీ. అక్కడ 3 హారాలు అయితే పెట్టారు. ఈ చీఫ్ కింద ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళని వెళ్ళి హారాలు తీసుకోమన్నాడు. హారంలో ఏ రంగు ఉంటే ఆ సీట్లో కూర్చోమని చెప్పాడు. కూర్చున్నాడు. అక్కడ దాకా బాగానే ఉంది. కూర్చున్న తర్వాత వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు అన్నమాట. ఏంటి, ఈ వారం నామినేషన్ నుంచి మీరు సేవ్ అయ్యారు. అందరూ క్లాప్స్ కొట్టారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇక నామినేషన్లో గెలిపోయారు మొత్తం.
ఫస్ట్ సోనియాతో మొదలు పెట్టమని బిగ్ బాస్ ఆర్డర్ చేశాడు అనమాట. సోనియా ఫస్ట్ నామినేషన్కి ఎవరెవరిని ఎంచుకుంటావు, ఆ ఎంచుకున్న వాళ్ళని ఎవరు డిసైడ్ చేస్తారో ఎలిమినేట్ చేయడానికంటే నామినేట్ చేయడానికంటే మన చీఫ్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురులో ఒకరు వెళ్ళి అక్కడ కత్తి తీసుకొని వాళ్ళ మీద వాళ్ళ ఫోటో ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో దాని మీద పొడిచి వాళ్ళ గురించి నేను నామినేట్ చేస్తున్నానని చెప్పాలన్నమాట. ఆ టాస్క్ ఎవరిది? చీఫ్స్ది. కాబట్టి ఇక్కడ సోనియా ఎవరెవరిని ఎంచుకుందంటే బేబక్కనే, ప్రేరణనే. ఫస్ట్ బేబక్క గురించి మాట్లాడదాం. బేబక్కను బాగా టార్గెట్ చేశారు సోనియా. నెక్స్ట్ సోనియా బేబక్క ఫోటో చూపించగానే బేబక్క నిలబడింది, డిస్కషన్ జరుగుతుంది. ఏంటి సోనియా డిస్కషన్ ఏంటంటే, మీరు వంటింట్లో ఆ రోజు మేము చాలా ఆకలితో ఉన్నాము, మాకు పప్పు వండమంటే మీరు సరిగ్గా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. ఆ పప్పు ఉండి కూడా పప్పు కోసం పెట్టుకుంది ఆవిడతో పగ సోనియా. ఆ పప్పు వండే విధానంలో మీరు మాతో ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారు. అందులో ఆ పప్పు కూడా మేము చాలా ఆకలితో ఉంటే నాకే మాడిపోయిన పప్పు వచ్చింది. కాబట్టి మీరు ఈ విషయంలో బాగా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. బేబక్క కూడా ఏమి తగ్గలేదు, ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఇదేనా రీజన్, ఇంకేమైనా ఉందా అని అడిగింది. ఇదే రీజన్, మీ రెస్పాన్సిబిలిటీయే మీ రీజన్ అని చెప్పేసి సోనియా అయితే ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోతే బేబక్క కూడా, నేను ఆ రోజు వాలంటరీగా అసలు నాకు ఎవరో చేయమని చెప్పలేదు, ఎవరో నాకు ఆర్డర్ ఇవ్వలేదు, వాలంటరీగా నేనైతే వంట చేయడం జరిగింది, అందులో నీకు ఇర్రెస్పాన్సిబిలిటీ ఎలా కనబడిందని పాయింట్ రేస్ చేసింది. ఈ పాయింట్ రేస్ చేసినప్పుడు సోనియా, అక్కడ ఎవరు అన్నది కాదు, మీరు వెళ్ళి చేశారు కాబట్టి మీరే రెస్పాన్సిబిలిటీగా అది కంప్లీట్ చేసి మాకైతే ఫుడ్ పెట్టాలి అని ఈవిడ వాదన ఈవిడ చేసింది. సో అక్కడితో ఈ టాపిక్ ఎండ్ అయింది. ఫస్ట్ నామినేట్ చేసింది బేబక్కని కాబట్టి బేబక్క టాపిక్ వరకు చెప్పాను. నెక్స్ట్ టాపిక్ చెప్తా. సోనియా నామినేషన్లో ఇంకొక పర్సన్ ప్రేరణ గారు. ప్రేరణ పాపం సాఫ్ట్గా కళ్ళజోడు పెట్టుకుని హాయిగా కూర్చుంది. ఆమెని నామినేట్ చేసింది. నామినేట్ చేస్తే ఆమె అడిగింది, ఏ ఉద్దేశంతో నన్ను నామినేట్ చేసావు అని అడిగింది. నువ్వు హౌస్లో ఎవరితో కనెక్ట్ అవ్వట్లేదు, నెక్స్ట్ నువ్వు హౌస్లో ఎంజాయ్ చేయడానికి వచ్చావు, ఏదో లైట్గా తీసుకున్నావు ప్రతి టాస్క్ని, అలా తీసుకుంటే కుదరదు, నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు ఫైట్ చేయట్లేదు, రేపొద్దున చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే అన్నట్టుగా నువ్వు ఆడుతున్నావు అని సోనియా అయితే చెప్పడం జరిగింది. నేను అలాగేం ఉండట్లేదు, ఫస్ట్లోనే కదా నేను అన్నాను, దానికి అగ్రీ చేస్తాను, ఫస్ట్లోనే కదా రాగానే టాస్క్లు నేను 100% ఇవ్వ అవసరం లేదన్న నెగ్లిజెన్సీ అయితే నాలో ఉంది, నేను దానికి అగ్రీ చేస్తున్నాను, అపాలజైజ్ అడుగుతున్నాను కూడా అడిగింది. ఇప్పుడు అడుగుతుంది కాదు, నువ్వు వచ్చింది టాస్క్ చేయడానికి, గేమ్ ఆడడానికి, గేమ్ని నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదని సోనియా అయితే పాయింట్ రైజ్ చేసింది. చాలా అంటే చాలా తీవ్రంగా వీళ్ళిద్దరి మధ్య నిప్పుల యుద్ధం జరిగిందన్నమాట కాసేపు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే కాడికి వెళ్ళారు వీళ్ళిద్దరు. అయితే షౌటింగ్, ఎందుకు అరుస్తున్నావు, నేను అడిగిన పాయింట్కి నువ్వు రీజన్ చెప్పాలి అంది. నువ్వు అడిగే పాయింట్లోనే రీజన్ లేదని ఈవిడంది, ఎవరు ప్రేరణ గారు. ఎందుకు లేదు, అందరికీ అర్థమవుతుంది, నీకెందుకు అర్థం కావట్లేదు. ఇంతలోకి నిఖిల్ మధ్యలో ఇంటర్వ్యూ అయ్యేసరికి నిఖిల్ మీద కూడా ఫైర్ అయింది. మీరు మాట్లాడొద్దు, నా నామినేషన్ ఇది, నేనేది చెప్తే అది ఆవిడే నాకు సమాధానం చెప్పాలి, మధ్యలో మీరు మాట్లాడొద్దు అనేసరి గట్టిగా అయితే ఈవిడ ఫైర్ అయిపోవడం జరిగింది. ఈ బేబక్క విషయంలో కూడా ఇలాగా నాట్ యువర్ జడ్జ్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది. ఆ పాయింట్ చెప్పలేదు నేను ఇందాక. నువ్వేమి జడ్జు కాదు, మీరు జస్ట్ చీఫ్స్, మమ్మల్ని చూసుకోవడానికి మాత్రమే ఉన్నారు, మీరు నా నామినేషన్లో మీరు మాట్లాడద్దు ఇంటర్వ్యూ అని గట్టిగా వేసుకుంది. ఇదే సంభాషణ నాకు తెలిసి సోనియా కొంచెం అగ్రెసివ్గానే ఉంది ఈ విషయంలో, వీళ్ళిద్దరి విషయంలో, ఎందుకనో తెలియదు. కానీ ఆమెకి ఏం పాయింట్లు నచ్చలేదో చూద్దాం, ఇంకా చాలా ఉంది కదా, ఇప్పుడే అయిపోలేదు కదా. ప్రేరణ మటుకి ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చాం అనడం మటుకి కరెక్ట్ కాదు సోనియా. బేబక్కను కూడా నువ్వు టార్గెట్ చేయడం నాకు ఏమీ నచ్చలేదు. ఈ విషయంలో నీకు మటుకు సపోర్ట్గా లేను. సో ఇది నా ఒపీనియన్. సోనియా నామినేషను, బేబక్క, ప్రేరణ విషయంలో మన చీఫ్ వచ్చేసి యష్మి గారు.
వచ్చారు, కత్తి తీసుకున్నారు, బేబక్ మీద పొడిచారు. బేబక్ గుండెల్లో బొక్క పెట్టారు. బొక్క పెట్టి నాకు అందరిలాగానే నాది కూడా ఫుడ్ విషయంలో మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నట్టు నాకు అనిపించింది అని ఏదో సమ్ రీజన్ చెప్పారు. ఆవిడ రీజన్ ఆవిడకి అర్థం కాదు, మనకేం అర్థం అవుద్ది. యష్మిని అసలు ఎంచుకోవడం చీప్ కిందనే పెద్ద వేస్ట్. సరే, ఆవిడ చేసి నామినేట్ అయితే చేసింది బేబక్ని. ఫస్ట్ నామినేషన్ అయితే కంప్లీటెడ్. సెకండ్ నామినేషన్ వచ్చేసరికి నాబిల్. ఈయన ఎవరెవరిని ఎంచుకున్నాడంటే నాగమణికంట, బేబక్క. మళ్ళీ బేబక్ మట్టికి రిపీటెడ్. నాగమణికంట, నాగమణికంటతో మొదలెట్టాడు. నువ్వు ఒక్కడవే ఉంటున్నావు, సింగిల్గా ఉంటున్నావు, ఎవరితో మాట్లాడతలేదు, నువ్వు లోన్లీగా ఉంటున్నావు, నువ్వు ఆ కెమెరాలతో మాట్లాడుకుంటున్నావు అంటే నాగమణికంట చెప్పాడు. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి 1 సంవత్సరంన్నర ఇంట్లోంచి బయటకు రాకుండా నేను లోపలే ఉండి ఏదేదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏవేవో ఆలోచించుకుంటూ ఉన్న సమయంలో నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది, బిగ్ బాస్ హౌస్. ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత నేను ఇంకా మింగిల్ అవుతాను అందరితో, ఇంకా అవ్వలేకపోతున్నాను. నేను ఒంటరిగా ఉండడానికి నా ప్రెస్టేషను, నా డిప్రెషనే నాకు కారణం. ఇదంతా నేను ఎదుర్కొని వచ్చాను కాబట్టి కొంచెం టైం పడుతుందని అడిగాడు. అడిగితే అలా కాదు కదా, నువ్వు నీ పర్సనల్ ఇష్యూస్ నీ పర్సనల్గా మాట్లాడుకోవడానికి ఇది చేయడానికి కాదు కదా నువ్వు వచ్చిందంటే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడుకుంటావు? నాకు ఏదన్నా తినాలనిపించినప్పుడు తినేదాని మీద ఒక పాట పాడుకుంటారు, లేకపోతే మా పాప గుర్తొచ్చినప్పుడు ఒక పాట పాడుకుంటాడు, మా మిస్సెస్ మా పాప గుర్తొచ్చినప్పుడు అని చెప్తే, అలా పాటలు పాడుకుంటా కాదు కదా భయ్యా ఇక్కడ వచ్చింది, గేమ్ ఆడడానికి కదా, గేమ్ కూడా సీరియస్గా ఉండాలని నా వీలైతే అన్నాడు. నేను అఫ్కోర్స్ నేను సీరియస్గానే ఉంటున్నాను. అయితే మీకు సీరియస్నెస్ కనబడలేదు, మీ అందరిలోకి వచ్చి నేను గొడవలు పెట్టుకుంటా ఉంటే మీకు సీరియస్నెస్ కనబడదేమో. నేను అసలు వచ్చి మీ 14 డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు అర్థం కాలేదు, టైం పడుతుంది, ఓకే అని అగ్రీ ఇచ్చేసాడు. కాసేపు ఫైట్ చేసుకున్నారు, తర్వాత అగ్రీ ఇచ్చేసాడు. తర్వాత నామినేటర్ బేబక్క యాజ్ యూజువల్. మీరు నాకు కనెక్ట్ అవ్వలేదండి నాబిల్. కనెక్ట్ అవ్వడానికి ఏముంది బాసు, ఇప్పుడు నాబిల్ అనే పాయింట్ ఏంటంటే మీరు నాతో ఎక్కువగా మాట్లాడలేదు బేబక్క అని ఆయన చెప్పడం అయితే జరుగుతుంది, అంతే కదా. కనెక్ట్ అవ్వలేదంటే దాని మీనింగ్ అదే కదా. అయితే ఆవిడ చెప్పింది, ఓకే నాబిల్, కనెక్ట్ అవ్వలేదంటే నువ్వు ఎక్కువగా మాట్లాడట్లేదు ఎవరితోనూ, కాబట్టి నీకు కనెక్ట్ అవ్వనట్టు అనిపిస్తుంది, ఓకే డన్ అని బేబక్క అయితే తొందరగానే ముగిచ్చేసింది. ఇది సెకండ్ నామినేషన్. దీనికి వచ్చేసి చీఫ్ వచ్చి యష్మి గారు చీఫ్గా వచ్చి ఆవిడైతే ఒకరు నామినేట్ చేయాలిగా, వీళ్ళిద్దరిలో వాళ్ళని నామినేట్ చేయడానికి వచ్చి మణికంఠ మీద కత్తి పొడితే మణికంఠ అడిగాడు రీజన్. ఎందుకంటే నువ్వు నిజంగానే ఎవరితోనూ కలవట్లేదు ఇప్పుడు వరకు హౌస్లో అయితే, కాబట్టి నువ్వు గేమ్ ప్లే ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అన్నట్టుగా ఆవిడ రీజన్ చెప్పేసి నామినేట్ చేసి వెళ్ళిపోయింది. సెకండ్ నామినేషన్ కూడా కంప్లీటెడ్. దీంట్లో నామినేట్ అయ్యింది మణికంఠ. ఫస్ట్ దాంట్లో బేబక్క అయిపోయింది, సెకండ్ దాంట్లో మణికంఠ. ఓకే, ఇక బిగ్ బాస్ 8 శేఖర్ భాష నామినేషన్. థర్డ్ నామినేషన్ వచ్చి శేఖర్ భాష. ఈయన ఒక ఇద్దరిని ఎంచుకోవాలి, అందులో ఒకరిని చీఫ్ అయితే నామినేట్ చేస్తారు, ఇది అందరికీ తెలిసిందే. ఓన్లీ యాజ్ యూజువల్ నాగమణికంట, బేబక్క. ఈయన ఏంటంటే నాగమణికంట అడుగుతున్నాడు, నువ్వు నీ అంతటా నువ్వు గేమ్ ఆడతాక రాలేదు, ఇక్కడ అందరితో ఆడతాకు వచ్చావు కాబట్టి నీ అంతటా నువ్వు ఆలోచించుకోవద్దు, ఏదైనా సరే నువ్వు పరిగెడుతున్న విధానంలో అలా ఉండాలి ఇలా ఉండాలని ఆయన ఆర్జే కదా యాజ్ యూజువల్గా బాగా ఎక్కువ మాట్లాడితే ఇక మణికంఠ ఒకటి స్ట్రైక్ అయింది. ఇంకా ఆయన దగ్గర నుంచి ఏమిటి, మీకు బుర్ర లేదు కాబట్టి నేను ఎవరితోనూ నువ్వు నన్ను టార్గెట్ చేసావు, నీకు బుర్ర ఉంటే నన్ను టార్గెట్ చేసావు, ఇంతమందిలో పర్టికులర్గా నన్ను ఎందుకు టార్గెట్ చేసావు అని అయితే మణికంఠ అయితే క్వశ్చన్ చేశాడు. దానికి నేను టార్గెట్ చేయలేదు, నేను ఉన్నట్టు చెప్తున్నాను, నువ్వు అగ్రీ చేయట్లేదు అంతే అని ఈయన వెర్షన్ ఈయన చెప్పాడు. కాసేపు కొంచెం వార్ జరిగింది. ఓకే సార్ అని ఈ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నారు కదా అని వదిలేశాడు. ఆయనకి అయిపోయింది అక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి బేబక్క యాజ్ యూజువల్ సేమ్ నాబిల్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటాడో
సేమ్ యాజ్ యూజువల్గా శేఖర్ భాష కూడా నాగమణికంట బేబక్కన వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు ఈ నామినేషన్ ప్రక్రియలో. మీరు బేబక్కన అన్నాడు. బేబక్క అసలు ఇంతకీ అతని బడ్డీయే అయినా సరే ఆయన టార్గెట్ చేశాడు. చూడండి, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు నువ్వు కిచెన్ విషయంలో, వంటగాడికి ఎవరిని రానివ్వద్దంటున్నావు నువ్వు, అలాగే ఇలాగని ఫైర్ అయ్యాడు. అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం నేను చేసిన పని కాదు, చీఫ్స్ మేమందరం కలిపి డిస్కషన్ చేసుకున్న పని అని బేబక్క అయితే సలహా ఇచ్చింది. నేనేమి రూల్స్ బుక్లో అవన్నీ చూడలేదే, రూల్స్ లేవే అని ఈయన ఏ కొటేషన్స్ మాట్లాడుతున్నాడు ఎవరు, శేఖర్ భాష గారు. సరే, దాంట్లో లేకుంటే మేము అనుకున్నాం కాబట్టి అది చేసాము, అది మిస్టేక్ అయితే నేను చేసేలేదని డన్ చేసింది. ఎవరు, బేబక్క డన్ చేసింది. ఓకే, ఇద్దరు డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఈ చీఫ్ ఒకరు వచ్చి నామినేట్ చేయాలి కదా, ఒకరిని, ఇద్దరిలో ఒకరు నామినేట్ చేయాలి కదా. నైనిక గారు వచ్చారు, డ్యాన్సర్ నైనిక గారు వచ్చి మన మణికంఠని నామినేట్ చేసింది. రీజన్ అడిగాడు. రీజన్ ఏం లేదు, నువ్వు నీ మాట తీరు ఏం బాగాలేదు, నువ్వు అందరితో కూడా మింగిల్ అవ్వట్లేదు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు, అలా ఉంటాకి, అందుకే మీ గేమ్ ప్లే మాకు నచ్చలేదని సింపుల్గా చెప్పేసింది. అయిపోయింది. థర్డ్ నామినేషన్ కూడా డన్. ఫస్ట్ నామినేషన్లో బేబక్క, సెకండ్ నామినేషన్లో మణికంఠ, థర్డ్ నామినేషన్లో చీఫ్ కింద మళ్ళీ మణికంఠ యాజ్ యూజువల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 8లో 4th నామినేషన్ బేబక్కకు వచ్చింది అవకాశం. ఇప్పుడు దాకా బేబక్కని మణికంఠని టార్గెట్ చేశారు అందరూ. ఎవరెవరో సోనియా కానించి, నాబిల్ కానించి, శేఖర్ భాష దాకా ఎక్కువగా టార్గెట్ చేసింది వీళ్ళిద్దరిని. ఎవరిద్దరిని, బేబక్కని మణికంఠని. కాబట్టి ఇప్పుడు బేబక్క అవకాశం వచ్చింది 4th నామినేషన్. బేబక్క ఏం చేసింది, పృథ్వీ నాబెల్ని ఎంచుకుంది. పృథ్వీ ఫస్ట్ పృథ్వీ గురించి మాట్లాడదాం. నువ్వు అన్నీ వండి పెడితే తింటున్నావు, కానీ పృథ్వీ నిన్ను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఎటువంటి హెల్ప్ చేయలేదంటే పృథ్వీ కూడా యాక్సెప్ట్ చేశాడు. నిజం బేబక్క, ఆ విషయంలో ఐ అగ్రి. నేను మటుకి ఎటువంటి హెల్ప్ చేయలేదు, కానీ నన్ను హెల్ప్ చేయమని ఎవరు అడగలేదంటే ఇక్కడ అడగడానికి ఏమీ రూల్స్ లేవు, ఎవరి కాలే వచ్చి చేస్తున్నారు. విష్ణుప్రియ వచ్చి చేసింది వంట సహాయం, అలాగే నువ్వు కూడా వచ్చి నీకు తోచిన సహాయం చేయొచ్చు కదా, నేను చేసి పెట్టింది నువ్వు తింటున్నావు, అందుకనే నాకు ఈ విషయంలో నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేశాను అంది. మధ్యలో నిఖిల్ను సీత ఫైట్. నిఖిల్ అవును, సీత మధ్యలో మాట్లాడుతుంది. అవును, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వండుకోవాలి, కానీ ఎవరో రూల్స్ చేయలేదు కదా, మీరు ఎలా చెప్తారు అని అడిగింది. అడిగితే నేను మాట్లాడొద్దంటున్నా పృథ్వీను బేబక్క నామినేషన్లో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని నిఖిల్ అయితే అడిగాడు. అడగొద్దని చెప్పడానికి నువ్వెవరో అని సీత అయితే రైజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో కొంచెం డిస్కషన్ కొంచెం వార్ ఎక్కువైంది, అరుచుకోవడం ఎక్కువైంది. యాజ్ యూజువల్గా పృథ్వీ ఆపాడు, నా నామినేషన్లో ప్లీజ్ దయచేసి మాట్లాడకండి, నేను సమాధానం చెప్తానని బేబక్క సమాధానం చెప్పింది. పృథ్వీ కూడా అగ్రీ చేశాడు. తర్వాత కొంచెం మాట వదిలినా కానీ బేబక్కి ఇచ్చే రెస్పెక్ట్ అయితే ఇచ్చాడు. సారీ బేబక్క, దట్స్ ఇట్, అయిపోయింది. నెక్స్ట్ నాబిల్ పృథ్వీని ఎంచుకుంది కదా. యాజ్ యూజువల్ మీరు నాకు కనెక్ట్ అవ్వట్లేదని ఆయన ఎలా అయితే అన్నాడో ఈవిడ కూడా మీరు నాతో కలవడం లేదు, ఎందుకు కలవాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు, కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను. నేను గట్టిగా అంటే నువ్వు ఇదే విషయంలో నన్ను కలవట్లేదంటే నువ్వు ప్రతి పనిలోనూ నాకు సాయం రావట్లేదు, నెక్స్ట్ నువ్వు గట్టిగా కమాండింగ్ స్కిల్స్ లేవు నీ దగ్గర, గట్టిగా మాట్లాడట్లేదు, నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నావు, లోన్లీగా మాట్లాడుతున్నావు అని అయితే ఆవిడ రీజన్ అయితే ఆవిడ చెప్పింది. బేబక్క చెప్పినప్పుడు నా పిల్ల కూడా అన్నాడు, నేను గట్టిగా మాట్లాడుతున్నా నీకు వినబడతలేదా, ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుందని వినబడుతుందా లేదా అని గట్టిగా అయితే అరిచాడు. గట్టిగా అరిచేసరికి ఇలాగే మాట్లాడు, ఇలాగే ఉండమని నేను చెప్తున్నాను, అందుకే నేను ఈ నామినేషన్లోకి తీసుకున్నాను, ఈసారి అయినా సరే బాగా ఆడతావని నా ఆశ అని ఆవిడైతే చెప్తాం జరిగింది. ఒక్కడితో డన్, క్లోజ్, ముగిసింది కథ. ఏది 4th నామినేషన్ కూడా కంప్లీటెడ్. బేబక్క నామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన నిఖిల్ అయితే వచ్చి పృథ్వీకి చావు దింపి ఒకటి చెప్పాడు. పృథ్వీ, నువ్వు అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్గానే ఉన్నావు, కానీ నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ విధానంలో స్పీడ్ అయిపోతున్నావో, నోరు జారుతున్నావో అది మట్టుకు తగ్గించుకో,
అది తగ్గించుకుంటే అంత గేమ్ ప్లే అంతా బాగానే ఉంటుంది, అన్ని విషయాల్లో హెల్ప్ చేయడం తన సజెషన్ చెప్పేసాడు, అయిపోయింది, డన్. ఈరోజు ఎపిసోడ్ ఇదే, ఇంకేం లేదు. ఫోర్ నామినేషన్ గురించి 4 పార్ట్స్ కింద పెడతా చూడండి. ఓకే, అందరూ మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.